కాఠ్మండూ సిటీ, నేపాల్. నేపాలీ ట్రెడిషన్ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నారో చూడండి. మీకు ఎక్కడైనా కాలభైరవుడు ఉగ్ర రూపంతో కనిపిస్తారు, కానీ ఈ నేపాల్లో ఇక్కడ మాత్రమే ఒక చక్కటి చిరునవ్వుతో ఆయన విగ్రహం అయితే కనిపిస్తుంది. నేపాల్లో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. తూల్జా భవాని ప్రతిరూపంగా ఇక్కడ కొంతమంది చిన్నపిల్లల్ని దేవతలా పూజిస్తారు. ఇంకా నేపాల్ యొక్క ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఈ రాజధాని అందాలు అన్ని వీడియోలో చూసేద్దాం రండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ గారిని. ప్రస్తుతానికైతే నేపాల్లోని కాఠ్మండూలో అయితే ఉన్నాను. లాస్ట్ వీడియో చూశారు కదా, జనక్పూర్ని అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను. సీతారాములకు వివాహం జరిగిన ప్రదేశం, అలాగే సీతమ్మ తల్లి పెరిగిన ఇల్లు, జనక మహారాజు సామ్రాజ్యం అన్నీ మీకు చూపించాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. నిన్న అయితే ఈవినింగ్ 6 o'clockకి జనక్పూర్ నుంచి కాఠ్మండూకి డైరెక్ట్ బస్ తీసుకుని అయితే వచ్చేసాను. బస్ జర్నీ చాలా ఎక్కువ. నిన్న ఈవినింగ్ 6కి ఎక్కితే మార్నింగ్ 7కి అయితే దింపాడు. రోడ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కాఠ్మండూలో మనం ఫస్ట్ డే ఇప్పుడే వచ్చి అయితే హాస్టల్ అయితే తీసేసుకున్నాను. చాలా బాగుంది. 450 రూపీస్ 500 అలా ఛార్జ్ చేశారు. ఆ హోటల్లో బుక్ చేసుకున్నా. మీకు హాస్టల్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. అసలు మనకి కాఠ్మండూలో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. పశుపతినాథ్ టెంపుల్, అలాగే కాఠ్మండూ దర్బార్, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ నేపాల్ సిరీస్లో కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి. వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఈ నేపాల్ సిరీస్ని అయితే మంచిగా సపోర్ట్ చేయండి. పోఖ్రా, కాఠ్మండూ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే గట్టిగా లైక్ చేసి అయితే కామెంట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. ఓకే, ఇక్కడ నుంచి అయితే హాస్టల్ చూసుకొని మనం బయటకు వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదంతా తమిళ్ ఏరియానే, తమిళ్ స్ట్రీట్ అంటారు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ చాలా ఉంటాయి. ఇప్పుడు నేనైతే బుక్ చేసుకుంది ఏకేటి యాక్ హాస్టల్. అగోడాలో బుక్ చేసుకున్నా. పెర్ డేకి 450 500 అలా ఛార్జ్ చేశారు. చాలా బాగుంది. ఇదిగోండి, మామూలుగా ఉండదు. నైట్ రచ్చరంబోలోనే పబ్ అంతా ఉంది. సిట్టింగ్ ప్లేసెస్ కానీ, ఇది రిసెప్షను. అలాగే ఇక్కడే మనకి రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ ఏదైనా కావాలన్నా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నైట్ అయితే చిల్ అవ్వచ్చు. చాలా బాగుంది. ఇంకా మనకు డార్మెటరీ బెడ్స్ అంటే చెప్పేదే ఉంది, ఇలా ఉంటాయి. ఇది మన బెడ్. 8 బెడ్స్ ఉన్నాయి ఈ రూమ్లో. చూసారు కదా హాస్టల్, బాగుంది. నైట్ ఇంకా చిల్, మామూలుగా ఉంటుంది. నైట్ రచ్చరంబల్లా ఉంటుంది. నైట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు నైట్ ఎలా ఉంటుందో. తర్వాత ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళిపోదామా? మీరు కాఠ్మండూలో స్టే చేయాలనుకోండి, తమిళ స్ట్రీట్లో అయితే స్టే చేయండి. పబ్స్ కానీ హోటల్స్ కానీ అన్నీ పక్కనే ఉంటాయి. చాలా బాగుంటుంది స్ట్రీట్ మొత్తం. నైట్ అయితే రచ్చగా ఉంటుంది. ఇంకా నైట్ లైఫ్ చూపిస్తాను. కాఠ్మండూ నైట్ లైఫ్ చూపించకపోతే అలాగా, చాలా బాగుంటుంది. చూసారా మొత్తం ఇవన్నీ షాపింగ్ ఏరియాలు అంటూ ఇటు ఈ రోడ్లు మొత్తం తిరుగుతూ ఉంటే పబ్బులు అవన్నీ పక్కనే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం ఇన్ డ్రైవ్లో అయితే బైక్ బుక్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. కాఠ్మండూ సిటీలో తిరగడానికి బైక్ రెంటల్స్ అయితే చాలా కష్టం, ఎక్కడా దొరకట్లేదు. మీరు ఇక్కడ లోకల్గా తిరగడానికి అయితే ఇన్ డ్రైవ్ యాప్ని అయితే యూజ్ చేసుకోండి. మనకి ర్యాపిడో, ఓలా ఎలాగో ఇక్కడది సేమ్ అంతే. చాలా తక్కువ బడ్జెట్లో అయితే లోకల్లో ప్లేస్ అన్ని చూసేయచ్చు. నేనున్న హాస్టల్ దగ్గర నుంచి కాఠ్మండూ దర్బార్ స్క్వేర్కి అయితే వెళ్తున్నాను. 100 రూపీస్ ఛార్జ్ చేశాడు బండి అతను. అది ఇంక అక్కడికి వెళ్ళిపోయి మొత్తం చూసుకుందాం. ఇదంతా తమిళ్ స్ట్రీట్. చూడండి తమిళ్ స్ట్రీట్ ఎలా ఉందో. కూడా చాలా మంది ఉన్నారు నేపాల్లో. వెల్కమ్ టు కాఠ్మండూ దర్బార్ స్క్వేర్. రాగానే చూడండి, ఒక పగోడా స్టైల్లో ఉన్న ఒక దర్బార్ అయితే ఎదురుగా ఉంది. ఇంక ఈ దర్బార్ స్క్వేర్ మొత్తాన్ని చూసేద్దాం. ఇది 15వ శతాబ్దం నాటి దర్బార్ స్క్వేర్. దీని పేరు బసంతపూర్ దర్బార్ స్క్వేర్ అంటారు. కాఠ్మండూ సిటీకి సెంటర్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. దీన్ని కాఠ్మండూ దర్బార్ స్క్వేర్ అని కూడా పిలుస్తారు. మొత్తం చూడండి, ఇదంతా దర్బార్ స్క్వేర్. చాలా అద్భుతంగా ఉంటుంది. 50కి పైగా దేవాలయాలు ఉంటాయి మొత్తం ఇక్కడ. చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఏదో చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఏదో నేపాల్లో ఇష్యూలు జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిందో లేదా ఏదో మరి. నైట్ టైం వస్తే ఇక్కడ లైటింగ్స్తో అదిరిపోద్ది అసలు. మ్యాక్సిమం ట్రై చేస్తాను నైట్ విజువల్స్ కూడా చూపించడానికి. కొంచెం హడావిడిగా ఉంది, ఏదో జరుగుతుంది ఇక్కడ. జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు, ఏదో హడావిడి ఎందుకో మరి.
తెలుసుకుందాం ఎవరినైనా అడిగి. ఏంటిది ఇది, పోలీస్ సెక్యూరిటీ కూడా బాగున్నారు. అయ్యో వెనక ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటో పెద్ద ఇష్యూ పెద్దగా జరుగుతుంది ఏదో. ఏదో పార్టీకి సంబంధించిందే. అదిగో బ్యానర్ కట్టారుగా పార్టీనే. చూసారా, ఇది హనుమాన్ దోక దర్బార్ మ్యూజియం. ఇది దీని లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. నేపాల్లో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. తూల్జా భవాని ప్రతిరూపంగా చిన్న పిల్లలను అయితే ఇక దేవతలా పూజిస్తారు. ఇదే కుమారి గర్, మీరు చూస్తున్నదే కుమారి గర్. ఈవినింగ్ 4 ఆ టైంలో లోపలికి వెళ్ళి ఆ కుమారి దేవత దర్శనం కూడా చేసుకోవచ్చు. అసలు ఈ కుమారి దేవతని ఎలా ఎంచుకుంటారంటే అది చాలా కఠినంగా ఉంటుందంట. ఓన్లీ శాక్య వంశానికి సంబంధించిన బౌద్ధ కుటుంబంలోని పాపను మాత్రమే ఎంచుకుంటారు. అది కూడా ఆమె వయసు 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. ఇంకా ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉండాలి ఆమెకి. ఆమెను ఇలా ఎంతకాలం పూజిస్తారంటే ఆమె పుష్పవతి అయ్యేంత వరకు, అలాగే ఆమెకి ఒంటి మీద ఎటువంటి గాయమైన రక్తం రానంత వరకు ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమె ఒంటి నుంచి రక్తం వచ్చిన తర్వాత అయితే అప్పుడు ఆ ప్లేస్ లో ఇంకో పాపనైతే తీసుకొచ్చి దేవతగా కొలుస్తారు. కుమారి గర్ అని మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. హౌస్ ఆఫ్ లివింగ్ గాడెస్ కుమారి. అసలు డోర్స్ చూసారు ఎలా ఉన్నాయో. ఇందాకటి వరకు క్లోజ్ లో ఉంది, ఇప్పుడు ఓపెన్ చేశారు కానీ లోపల అమ్మవారు అయితే లేరు. లోపల ఇలా ఉంటుంది. అసలు ఆ దేవతనైతే ఎటువంటి ఫోటోలు కానీ వీడియో కానీ తీయకూడదు. ఈ లోపల కూడా తీయకూడదు. కాకపోతే ఇప్పుడు ఆ దేవత లేరు కాబట్టి జస్ట్ చూపించవచ్చు, అందుకని చూపిస్తున్నా. ఇక్కడి నుంచి అయితే ఆ కిటికీలోంచి ఆ దేవత అయితే కనిపిస్తుందంట, చూడొచ్చు మామ వచ్చినప్పుడు. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసా. ఇది అసలైన చిల్ ఏరియా. నైట్ వస్తే ఇక్కడికి ఈ ప్లేస్లో అసలు కలర్ఫుల్గా అదిరిపోద్ది. అమ్ముతున్నారయ్యో, ఓ నాయనో, అందరూ ఇవే అమ్ముతున్నారు. మొత్తం అందరూ అయ్యే. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇలా అమ్ముతూ ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తున్నారు. ఈ దర్బార్లో ఈ బిల్డింగ్ చూసారా, యూరోపియన్ స్టైల్లో భలే ఉంది. ఈ పక్కన మాత్రం అసలు ఆ కలప ఇటుక రాళ్లతో అసలు భలే ఏర్పాటు చేశారు. ఇంకా అటువైపు వెళ్తే ఇంకా చాలా ఉంచండి. అసలు ఈ దర్బార్ అనేది చాలా పెద్దది. ఎంత తిరిగినా అవదబ్బా, చాలా ఉంది. అటు వెళ్ళి మనం ఒకసారి అక్కడ కూడా కొంచెం బాగున్నాయి, అక్కడ కూడా బాగున్నాయి, చూద్దాం. భలే ఉంది ఇటువైపు. జరిపోయింది ప్లేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అమ్మవారిది విగ్రహం లాగా ఉంది. అది ఫుల్ కనిపించట్లా, క్లోజ్ చేసి ఉంది, కొంచెమే కనిపిస్తుంది. అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే క్లియర్ కనిపిస్తుంది మొత్తం. వా, పగోడా స్టైల్స్లో ఎన్ని ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి. ఎన్ని పావురాలు ఉన్నాయి చూడండి ఇక్కడ అసలు. చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు ఇక్కడ పావురాలతో. ఈ దర్బార్లో తిరుగుతున్నంతసేపు ఏదో 100 సంవత్సరాలు వెనక్కి వచ్చేసినట్టు అలా అనిపిస్తుంది ఇక్కడ తిరుగుతూ ఉంటే. ఏదో రాజుల కాలంలో ఉన్నట్టే ఉంది. మీరు ఇక్కడ చూసారా, కాలభైరవుడి విగ్రహం. మీకు ఎక్కడైనా సరే ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ నేపాల్లోని ఈ కాఠ్మండు దర్బార్లో మాత్రమే ఆయన చిరునవ్వుతో కనిపిస్తారు. చాలా బాగుంది కదా విగ్రహం.
ఈ దర్బార్ స్క్వేరు 1934లోను 2015లోను వచ్చిన భూకంపాలకి చాలా పాడైపోయింది. ఇంకా మిగిలిన ఉన్న ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నైన్ ఏరియా మొత్తం ఎలా ఉందో చూడండి. మొత్తం షాపింగ్ ఏరియా, ఏదో మన విజయవాడ బీచ్ రోడ్లో తిరిగినట్టే. ఆ చిన్న రోడ్లు అటు ఇటు మొత్తం షాపింగే. ఇక్కడ నుంచి ఇదిగోండి, అసలు మొత్తం ఇదంతా దర్బార్ స్క్వేరే. ఇక్కడ కూడా మొత్తం షాపింగే. రోడ్డుకి మధ్యలో మరి ఇక్కడ హోల్ చేసి రాయి ఉంది, కానీ మరి కొంచెం ఏదో చెక్కిన రూపంలో ఉంది, పర్ఫెక్ట్గా తెలియట్లేదు మరి. కానీ రోడ్డు మొత్తం మధ్యలో ఉంది, దాన్ని అలా క్లోజ్ చేశారు చూడండి, ఎవరు రాకుండా లోపల తొక్కకుండా. పూజలు కూడా చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల మొత్తం తిరుగుతూ ఉంటే ఏదో ఒక 300-400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ప్రదేశంలో తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, కుమ్మేస్తుంది అనుకోండి కొంతసేపు. ఇంకా ఇన్ డ్రైవ్లో అయితే బైక్ బుక్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇన్ డ్రైవ్లో బైక్ బుక్ చేసుకోవడం వల్ల మనం ఈ కాఠ్మాండు సిటీ మొత్తాన్ని చాలా తక్కువ బడ్జెట్లో మొత్తాన్ని తిరిగేయచ్చు. ఇప్పుడు మనం కాఠ్మాండు సిటీలో ఉన్న భువనేశ్వరి దేవాలయానికి అయితే వచ్చాము. దేవాలయం కూడా చాలా ముఖ్యమైనది. చాలామంది మన ఇండియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారండి ఈ దేవాలయానికి. ఇప్పుడైతే ఈ దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను. చాలా కష్టపడి అయితే మీకు మొత్తాన్ని చూపిస్తున్నాను. ఎండ బాగుంది, దంచి కొడుతుంది ఎండ. ఓకే, ఇదిగోండి ఇక్కడ బయట సైడ్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఆ బాగమతి నది ఒడ్డున చూడండి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా ఈ దేవాలయాన్ని కూడా మీకు చక్కగా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఏం లేదు, ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చాలు, అంతకుమించి ఏం లేదు. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోదాం. గుహేశ్వరి దేవాలయం ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. 2 సింహాలు, మధ్యలో ద్వారం, నేపాలీ స్టైల్లో చాలా వెరైటీగా ఉన్నాయి దేవాలయాలన్నీ ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ అండి లోపలికి వెళ్దాం. ఇక్కడ బోర్డు మీద మెన్షన్ చేశారు చూసారా, ఎంట్రన్స్ ఫర్ ద హిందూస్ ఓన్లీ. హిందూస్ మాత్రమే ఎంట్రన్స్ లోపలికి అలో చేస్తారు. ఈ గుహేశ్వరి దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. దేవాలయం ఎంతో పవిత్రమైనది, తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం ఇది. మెయిన్ టెంపుల్ ఇదే. ఇంకా లోపల ఎటువంటి ఫోటోలు వీడియోస్ అలవ్ లేదు. మీ అందరికీ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుంటాయి కదా. సతీదేవి శరీర భాగాలు అన్నీ ఒక పడిన ప్లేస్లో అయితే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అలాంటిది ఈ ప్లేస్లో గుహ్య భాగం అంటే వెనక భాగం అయితే ఈ ప్లేస్లో పడుతుంది. ఇది శక్తిపీఠంగా ఉంది. బాగమతి నది ఒడ్డున ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయంలో పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నట్టున్నాయి. సింహాలు ఏర్పాటు చేశారు. చూడండి ఇప్పుడే పెళ్లి జరిగింది. ఈయన పంతులు గారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇది మెయిన్ దేవాలయం. అసలు పోలీసులు గన్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు అటువైపు. అసలు ఇక్కడ అటువైపు వీడియోస్ ఏం తీయకూడదంట. మీరు ఈ గుహేశ్వరి దేవాలయానికి వచ్చి మీరు ఇక్కడి నుంచి మీరు పశుపతినాథ్ దేవాలయం కూడా వెళ్ళిపోవచ్చు. పశుపతినాథ్ ఆలయం దర్శనం చేసుకొని కూడా అట్నుంచి ఇటు వచ్చేసి ఇది ఆలయం దర్శనం చేసుకోవచ్చు. మీరు ఇటు నుంచైనా అటు వెళ్ళండి, అటు నుంచైనా ఇటు రావచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి కాఠ్మాండు సిటీ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఇదే గుహేశ్వరి దేవాలయం. మనం పశుపతినాథ్ టెంపుల్ నుంచి వస్తే కనుక ఈ దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఏం తీయకూడదు, అందరూ వెళ్తున్నారు కదా. అదే మెయిన్ దేవాలయం. మీరు పైన చూస్తే ఒక్కసారి మధ్యలో కలశం ఉంది. కలశంకి 4 వైపులా నాగుపాములైతే రక్షణగా ఉంది. ఎంతో పవిత్రమైన ఎంతో అత్యద్భుతమైన దేవాలయం ఇది.
ఇంతటితో అయితే ఈ దేవాలయం దర్శనం అయితే అయిపోయింది. గుహేశ్వరి శక్తిపీఠం ఎంతో అద్భుతంగా ఉంది కదా, ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా నాకు లైక్ చేసి కామెంట్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది, తెలుస్తాయి. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ నేపాల్ నుండి. బై బై.